హలో అందరికీ, ఈరోజు నా వీక్ ఆఫ్. అయితే నాకు ఎవ్రీ థర్స్డే రోజు వీక్ ఆఫ్ ఉంటుంది. అందుకే ఇలా మా చిన్నపొట్టి దగ్గర పోతాను. మీకు తెలుసు కదా, చిన్నపొట్టి అంటే మా అన్నయ్య కొడుకు. మా అన్నయ్యలు తాడిచెల్లి ఉంటారని నేను ఫస్ట్ నుండి చెప్తాను కదా వీడియోలలో. సరే, ఇప్పుడు పోతానా, మా చిన్నపొట్టి దగ్గర కలుద్దాం. ఇది పెద్దతోళ్ళ నుండి తాడిచెల్లకు పోయే రోడ్డు. వ్యూ మాత్రం మస్తు ఉండే, ఎందుకంటే ఆ మబ్బు కొంచెం ఎండ, కొంచెం మబ్బు ఉండే. అందుకే వీడియో తీసుకున్నాను. మా ఊర్లో ఫస్ట్ నాకు నచ్చేది చెరువు కట్ట కింద పొలాలు, ఇటుపక్క చెరువు, మధ్యలో చింత చెట్టు మంచిగా ఉంటుంది. దాని తర్వాత మా ఊరు దాటినాక తాడిచెల్ల పోయే రూట్లో ఈ వ్యూ మంచిగా కనబడుతుంది. మా ఊరు నుండి తాడిచెల్లకు పోయే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇదే బ్రిడ్జ్. ఇది నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో పెట్టిన. అదే మేము పెద్ద ఉన్నప్పుడు వాగు పోయినామని. అదే ఈ బ్రిడ్జ్. అదే సేమ్ ఆ మధ్యలో అదే ప్లేస్లో మేము ఆ వీడియోస్ అన్నీ అదే ప్లేస్లో. తర్వాత తాడిచెల్ల ఏఎంఆర్, ఇదే ఊసికి పోయే రోడ్. ఇంకా అవతల మంచిగా ఉంటుంది, యువతల మంచిగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ మాత్రం ఆ లారీలు తొక్కి నాశనం అయింది రోడ్డు. అయితే బుధవారం రోజంతా వర్షం పడడం వల్ల నేను భూపాలపల్లి నుండి వచ్చేటప్పుడు మా చిన్నపొట్టికి ఏం తీసుకురాలేదు. అందుకే మా చిన్నపొట్టి వల్ల, అంటే పైన వాళ్ళు ఉంటారు, కింద ఫ్రూట్ షాపు, కూరగాయల షాప్ ఉంటుంది, దాని కింద ఉంటే ఫ్రూట్స్ తీసుకున్నా. మా అన్నయ్యలో షాప్ క్లోజ్ చేసి ఉన్నది. మా అన్నయ్య తినడానికి పైకి పోయినట్టున్నాడు. మా అన్నయ్యలు ఉంటారు పైన, ఉంటారు వాళ్ళు కింద, ఓనర్ వాళ్ళు. వీక్ ఆఫ్ రోజు చాలా రోజులు రాక నేను మా చిన్నపొట్టి దగ్గరికి మొన్న ఒక రోజు వచ్చిన. మన చిన్నపొట్టి హెల్త్ బాగాలేనప్పుడు మా అన్నయ్యకి చెప్పిన వస్తానని. పోదాం చిన్నపొట్టి దగ్గర. పైన ఇట్లా ఇక్కడ కూరింగ్ వండుకున్నట్టున్నారు. ఉంటుంది అమ్మా. ఏం చేసిండ్రా? అజ్జో, కవర్ అయిండ్రు ఉన్నట్టుకి అటుకి కొంచెం మొక్కుగా అయిండు. నువ్వు ఏను చిన్నపుట్టి ఏను అంటే ఇదిరా. దా, చిన్న కుక్క పిల్ల. తగ్గినాయా? హాయ్ చెప్పు చిన్నపొట్టి. హాయ్ చెప్పు. నేను అనుకున్నాను అది సార్ నువ్వు షాప్ బంద్ చేసి లోపలికి వస్తావని, అని టైం చేసుకోకుండా నచ్చి. తిన్నావా? తిన్నావా? అరే నీ చిన్న కుక్క పిల్ల, నీ చిన్నపొట్టి, నీ పల్లిపట్టి. ఇది చూడుగా, చూడగా పైకి చూడు. చిన్నపొట్టి బా ఒకటి చూడు, ఒకసారి చూడు. చిన్నపొట్టి గాయ్ అది మైక్ రా, సౌండ్ వినవాడది. మాట్లాడు కుక్క పిల్ల. మాట్లాడరా. ఏను మొక్క ఇంకా ముదురుతా ఉంది. ఇప్పుడు మొన్నటికి చిన్న మొక్క మంచిగా అయింది. మా చిన్నపొట్టి బాగా బక్కగా అయిండు. ఎందుకంటే మొన్న 4 రోజుల కింద చాలా మోషన్స్ అయినాయి వానికి. ఒక 30-40 సార్లు పోవచ్చు. 3 రోజులు ఉన్నారు మా అన్నయ్య హాస్పిటల్. అన్నిసార్లు పోయేసరికి బాడీ డీహైడ్రేట్ అయితే ఆ డాక్టర్ హాస్పిటల్ని అడ్మిట్ అవ్వమన్నాడు. సెలైన్స్ మీద ఉన్నాడు 3 days. వాడికి నేను 2 రోజులు ఎలాంటి వీడియోలు మధ్య గ్యాప్ వచ్చింది కదా, వీడియోలు ఏమి అప్లోడ్ చేయలేదు. కొంచెం అదే బాధ ఉండే వానికి, ఇంకా మోషన్స్ తగ్గుతలేవు అని. ఓన్లీ మోషన్సే, అంతకుమించి ఏ ప్రాబ్లం లేదు. కానీ వాడు ఎంత మంచి ఆడుకున్నాడు, ఒక్కసారి కూడా ఏడవలేదు, అందరినీ బెదిరించుడు. అరే
చిన్నపట్టి చూడు, చిన్నపట్టి ఇటు చూడు. ఒకసారి చూపిరా. ఓ అయ్యా ఇట్లా నీ ఇటు చూశాను చిన్నపట్టి, ఒకసారి చూశాను. పైకి చూశాను ఇగో, ఇది చూడరా. అనరా ఏమన్నా అంటే నీకేది నోట్లో పెట్టుకుందా? ఎక్కిరి 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 ఎక్కిరి. ఏమైతుంది రోడ్డు మీద పని చేస్తే? అబ్బో ముద్దు చూడరు. చెప్పు ఎందుకు పడతాను? గాయ్ గాయ్ పడతా పడ్డావు పడతా. ఏం చెప్పు? మమ్మీ అనేది పెద్ద మనుషులు మమ్మీ అనేది వస్తా అని అన్నాడు కథ. చూడు చిన్నపట్టి ఇటు చూడు, ఇటు చూడు. అయితే వేసుకో చిన్నపట్టి. మైక్ పెట్టుకున్నది చూసిండు, అప్పని ఉడవిక్తాడు, ఉడవిక్కిండు. చూడు మాట్లాడు, మరి మాట్లాడు, నువ్వన్నా మాట్లాడు. నోట్లో పెడతాడు. చిన్నపట్టి మనం అటు సైడ్ పోదాం, లోపల పోదాం భయ్య. హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు. జింగి చికెన్ ఒక్కక్కడ అవుతలేడు, నిద్ర వస్తలేదురా నీకు? నిద్దురా ఏంటిదిరా? మన కోసం ఆపిల్ బ్యాడ్ ఇస్తాడు. చిన్నపట్టి ఆపిల్ తింటావా నువ్వు? చూడు ఆపిల్ తింటావా? తింటావా? తింటావా చిన్నపట్టి? ఆపిల్ తింటావా? బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పురా చెప్పు. మైకు మైకు ఏం చెప్తావు? అది బొక్కరికా. ఇగో నీకు ఆపిల్ పెట్టినా ఉడికే అంతలో మనం వినాయకుని కాడ వేద్దాం. పా చిన్నప్పటి నేను వినాయకుని కాడ పోతాను. బాయ్ చెప్పు చెప్పు. అరే పైకి ఎక్కిందట్రా మేము. వాడు ఇంతసేపు నా పని నేను చూస్తూనే అవుతాను. నేను మా హనగాడు వినాయకుని దగ్గర పోయినాగానే అది గేట్ వేసి ఉన్నది, ప్లస్ రేకు పెట్టిర్రు కోతులు గిట్ల వస్తాయని. అందుకే మా అన్నయ్య షాప్ కాడికి పోదామన్నా ఎవరు కూడా లేరు అక్కడ. అందుకే మా అన్నయ్య షాప్ కాడికి వస్తే ఇక మా చిన్న పొట్టిగాడు ఒక్కటే ఆట అది. అందుకే ఇక నేను మళ్ళీ తీసుకొని ఇంటికి పోయినా. మా అన్నయ్య అన్ని చదువుతాడు, అన్ని నోట్లో పెట్టుకుంటాడు బొమ్మంటే. అయితే నేను వాడు చక్కగా ఇంటికి పోక మా అన్నయ్య ఇంటి పక్కన బేకరీ ఉంటుంది అటు సైడ్. మా అన్నయ్య వెళ్తే అద్దంటాడని దొంగతనంగా పోయినాం ఇద్దరం. మా అన్నగాడు ఏమన్నా తినేటి ఉంటాయి అని పోయినా కానీ వాడు తినేటి అక్కడ ఏం లేవు. కాకపోతే వానికి స్వీట్ ఇష్టం, స్వీట్ కొంచెం తింటాడు. మా అన్నయ్యకి తెలియకుండా కొంచెం అట్లా లైట్ బేకరీ ఫుడ్ అంతే హెల్తీ కాదని తెలిసినా ఎందుకో వాడు తినేది ఉంటే నాకు పెట్టబుద్ధి అవుతుంది. వాడు తింటా అంటే మంచిగా అక్కడ ఓడుతోనే నోరు కాపుతాడు. అందుకే కొంచెం పెట్టిన, బాగేం పెట్టలే, లైట్గా పెట్టేసిన అంతే.
నేను పెట్టేప్పుడు మా చిన్నప్పటికి అదే యాపిల్ బాయిల్ చేసిన, అది నచ్చేసరికి కొంచెం చల్లారింది, అందుకే మా చిన్నప్పటికి పెడతాను. ఇప్పుడు వాస్తవానికి వాడు ఏం పెట్టినా తిననే తిన్నాడు అసలు. ఏమో అవన్నీ అటు ఇటు తిరిగి కుక్కి పెడతా అంటే కూడా తిననే తిన్నాడు. అందుకే వాడు కొంచెం అట్లా కొంచెం మంచిగానే తింటాడు, స్వీట్ లాంటివి అలాంటివి మంచిగా తింటాడు, కానీ అన్నం అలాంటివి కొంచెం తక్కువ తింటాడు. వాడు తినేది ఏదైనా కానీ నాకు అందుకే పెట్టబుద్ది. కొంచెం ఇది మీకు బాగా నచ్చినట్టున్నది, అది నువ్వు పెడతా అంటే తిన్నాడు పాపం. వాడు ఆకలి కూడా అయినట్టున్నది వానికి, అందుకే నోట్. నాకు నిజంగా చిన్నపిల్లలు ఏదైనా మనం పెడతా అంటే ఇష్టంగా తింటే నాకు అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు తింటే అంటే నాకు కడుపు అంటే మనం తిన్నట్టు నాకు కూడా కడుపు నిండినట్టు. నిజానికి వాడు ఒక్కక్కడ ఆగేటోడే కాదు పాపం, మనకు ఆకలి అయినట్టున్నది, అందుకే ఇటుపోకుండా బుద్ధి మంచిగా చక్కల ముక్కలం పెట్టుకొని కూర్చొని తింటాడు వాడు. నేను తినిపిస్తా అంటే చాలాసేపు ఉన్నాడు, ఒక 10 నిమిషాలు కూడా కాదు, ఎక్కువసేపనే ఉన్నాడు వాడు నేను తినిపించేదాకా. మా ఇంటికి అన్నప్పుడు కొంచెం చిన్నగా ఉండే, అప్పుడు అన్ని తినపోయేది. ఇప్పుడు వాడు అన్ని తినే టైంకి ఇక్కడ లేడు పాపం. లే 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 అయితే వీడు మొన్నటి నుండి నిలబడుతుండట మా చిన్నప్పటి. నేను ఇదే ఫస్ట్ టైం చూసుడు. మొన్న మా అన్న అది నిలబడుతున్నాడు. ఇక్కడ పడుకున్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే సాంగ్ ఎత్తంటే వానికి డాన్స్ చేయట్లేదు, పడుకొని నిల్చొని చేద్దామని టచ్ చేయండు. చిన్న పట్టు పడుకున్నాడు, పోదాం ఇక.